యువ ప్లేయర్ తిలక్ వర్మకు గబ్బా టీ20లో చోటు దక్కలేదు. తెలుగు కుర్రాడికి టీం మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. అయితే బర్త్డే రోజు ఇలా బెంచ్ మీద కూర్చోబెట్టడంపై మాత్రం దుమారం రేగుతోంది. తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. నెల రోజుల క్రితం ఆసియా కప్లో అదరగొట్టిన ఆటగాడికి అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయినా తిలక్కు అన్యాయం జరుగుతోందంటున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఒక పొజిషన్ అంటూ లేకుండా పోయిందంటున్నారు. 3వ స్థానంలో లేదంటే 4వ స్థానంలో ఆడిస్తే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. అయినా ఏ పొజిషన్లో అయినా ఆడే సత్తా తిలక్ వర్మకు ఉందంటున్నారు. ఇప్పుడు గబ్బాలో తుది జట్టులో ఛాన్సే ఇవ్వకపోవడం మాత్రం దారుణం అంటున్నారు. గత 2 మ్యాచ్ల్లో టీమిండియా ఒకే జట్టుతో బరిలోకి దిగింది. మా కాంబినేషన్ సూట్ అయిందంటూ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పాడు. దీంతో ఆఖరి మ్యాచ్లోనూ భారత్ తుది జట్టులో మార్పులు ఉండవని అభిమానులు అంచనా వేశారు. కానీ టీం మేనేజ్మెంట్ మాత్రం తన ఆలోచనను మార్చుకుంది. విన్నింగ్ టీంలో మార్పులు చేసింది. తిలక్ వర్మను పక్కన పెట్టి రింకు సింగ్కు అవకాశం ఇచ్చింది. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యాడు. రింకు సింగ్కు ఆసియా కప్ ఫైనల్ తర్వాత అవకాశమే రాలేదన్నాడు. అందుకే తుది మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చామన్నాడు. రింకుకు ఛాన్స్ ఇచ్చేందుకే తిలక్కు రెస్ట్ ఇచ్చామన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు హెడ్ కోచ్ గంభీర్పై మాత్రం విమర్శలు పెరుగుతున్నాయి. నిలకడగా రాణించే ప్లేయర్ను పక్కన కూర్చోబెడితే సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. తిలక్ వర్మ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందంటున్నారు. భారత్ జట్టు ఒక ఆయుధంలా తెలుగు కుర్రాడిని వినియోగించుకోవాలంటున్నారు. అయితే ఆసియా కప్లో పాకిస్తాన్తో ఫైనల్లో తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడు. 69 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్లోనే బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. రెండో మ్యాచ్లో 29 పరుగులు సాధించాడు. మూడో మ్యాచ్లో 5 పరుగులు కొట్టాడు. మరో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఆఖరి టీ20లో అవకాశం దొరకలేదు. ఆసీస్తో ఆఖరి వన్డేలో కూడా నితీష్ బరిలో దిగలేదు. గాయం కారణంగానే ఫైనల్ వన్డేలో ఆడలేకపోయాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలతోనూ తొలి 3 టీ20లకు దూరంగా ఉన్నాడు. 4వ మ్యాచ్లో ఛాన్స్ దొరుకుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ విన్నింగ్ టీంనే కొనసాగించామని సూర్య చెప్పాడు. ఇప్పుడు 5వ మ్యాచ్లో అయినా నితీష్కు ఛాన్స్ దొరుకుతుందనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఈ ఆల్రౌండర్ బెంచ్ మీదే కూర్చోవాల్సి వచ్చింది. మొత్తంగా గబ్బాలో బర్త్డే బాయ్ తిలక్ వర్మతో పాటు నితీష్ కుమార్ రెడ్డికి నిరాశే ఎదురైంది.